జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ
సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా. మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ప్రపంచాన్ని ఏలిన అనేక మంది చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళే ఉన్నారు. ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోద్దా? చెప్పండి అమ్మా, అయిపోతుందా? కాబట్టి ఆ సమస్య నుంచి మరలా నేను ఎలా ఓవర్కమ్ చేయాలా? మరలా పాస్ అవుతాను, మరలా చదువుతాను, మరలా చదువుతాను, మరలా చదువుతాను, పోరాటం చేస్తా. అంతేగాని ఈ లైఫ్ ఇచ్చినందుకు ఇచ్చింది ఒక లైఫ్, మరలా కుక్కగా నక్కగా బల్లిగా మనం పుట్టాం. ఉన్నది ఒకే లైఫ్. ఈ లైఫ్ని ప్రభు కొరకు బ్రతుకుతాం. నీకు ఆ చేతకాలం ఏమైంది? లైఫ్ అయిపోలేదుగా. లేదా భార్య భర్తల మధ్య సమస్య వచ్చింది, లైఫ్ అయిపోలేదుగా. చాలామంది ఆవేశంలో ఏం తీసుకుంటారు? నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు గండ్రాలకి ఒక్కగానొక బిడ్డ చనిపోయాడని చెప్పి ఇంకెందుకు నా బిడ్డే లేనప్పుడు నేను చచ్చిపోదాం అనుకుందా? చెప్తున్నా, చావు సమస్యకు పరిష్కారం కాదు. బైబిల్ ఏముందో తెలుసా? జ్ఞానైన సొలొమోను గారు ఈ మాట రాశారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు. ఎలాంటి వాళ్ళు అంట? మనం చేతగాని వాళ్ళమా? చెప్పండి. సాధించే గట్స్ ఉండాలి మనలో. ఓడిపోయావు, ప్రయత్నం చేయి. ఓడిపోయావు, ప్రయత్నం చేయి. ఓడిపోయావు, ప్రయత్నం చేయి. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ నిలబడు అక్కడ. మీకు అర్థమవుతుంది. నేను ఆరంభంలో సేవకు వచ్చినప్పుడు ఖచ్చితమైన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి సంఘాన్ని గలిబిలి చేశాడు. చాలామంది ఏమన్నా తెలుసా? శ్యాము ఉన్నతమైన స్థితి నుంచి వచ్చి సేవ చేశాడు రా. శ్యామ్ పని అయిపోయింది, సంఘం చెదిరిపోయింది, ఇంకా శ్యామ్ సర్వీస్ లైఫ్ ఫినిష్. కుర్రోడు కదా, ఆవేశంగా వచ్చాడు అన్నారు. విచిత్రం ఏంటి తెలుసా? అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తిప్పుతున్నాడు దైవజనుడిని. ఇప్పుడు ఏ ప్రాంతంలో నన్ను అవమానించారో వాళ్ళు నా డేట్స్ తీసుకుని అయ్యా ఒక్క డేట్ కావాలయ్యా అనే పొజిషన్స్కి దైవజనుడిని రప్పించాడు. మీకు అర్థమవుతుందా? ఆ రోజు నేను కృంగిపోలా, ఆ రోజు బాధపడలా. బాధ వచ్చింది, దుఃఖాన్ని దిగమింగుకున్నా, మోకాళ్ళేసా, దేవా నా కంఫర్ట్స్ వదులుకుని నీ సేవకొచ్చా. నా కుటుంబం వ్యతిరేకిస్తే సేవకొచ్చా. మీకు తెలుసా, నేను సేవకు వచ్చినప్పుడు మా అమ్మగారికి ఇష్టంలా, నా భార్యకి ఇష్టంలా, మా మామయ్య గారు అత్తయ్య గారు కూర్చోబెట్టి చెప్పారు, మా బావగారు అక్క కూర్చోబెట్టి చెప్పారు. దేవుడు దర్శనం ద్వారానే సేవకు వచ్చా. మా ఫ్యామిలీలో సేవకులు లేరు. అప్పుడు మా బావగారు ఏమో స్కూల్ ఇచ్చాము, హై స్కూల్ ఇచ్చాము. మా మామయ్య గారే మున్సిపల్ డిపార్ట్మెంట్, ఆయనకి 1,00,000 శాలరీ. అంత ఉన్నతమైన ఫ్యామిలీ. కూర్చోబెట్టి ఏం చెప్పారు తెలుసా? నీకు జాబ్ ఉంది, వ్యవసాయం ఉంది, కంఫర్టబుల్ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. సేవ అంటే ప్రతి కొంపకే తిరగాల, అడ్డమైన వాళ్ళతో మాట్లాడాలా. ఇవి నువ్వు పడగలవా? మీకు ఎందుకండి ఇవి అని వాళ్ళందరూ వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే ఒకే మాట చెప్పా, మీరు చెప్పింది కరెక్టే, కానీ నా దేవుడు పిలుస్తున్నాడు నన్ను, సేవకి వెళ్ళకుండా ఎలా ఉండగలను? ఆ రోజు వాళ్ళందరినీ కాదని సేవకు వచ్చా. విచిత్రం ఏంటో చెప్పనా? నేను సేవకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ నా బట్టి మారారండి. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మ మంచి కొడుకుని కన్నావమ్మా అని అంటుంటే మా అమ్మ ముప్పొంగిపోతుంది. కొంతమంది వచ్చి అంటారు, ఎంత మంచి భర్తనిచ్చాడమ్మ దేవుడు మీకు అని పాస్టమ్ గారి దగ్గర అంటూ ఉంటే ఆ మురిసిపోతూ ఉంటుంది. ఒకప్పుడు వ్యతిరేకించారని నేను ఆగిపోలా, వాళ్ళు సహకరించలేదని ఆగిపోలా, దేవుని కొరకు నిలబడ్డా. నేను అందుకే చెప్తా, నేను సేవకు వచ్చిన అంటే ఈరోజు ఎంత ఎదిగిపోయిన శ్యామ్ కాదు. ఒకప్పుడు చాలా ఇబ్బందులోంచి వచ్చాను. నేను చాలా నిందించిన వాళ్ళని చూశాను. వీడు పెద్ద స్పీకర్ అయిపోదాం అనుకుంటున్నాడు రా అని హేళన చేసిన వాళ్ళని చూశాను.
మీకు అర్థమవుతుందా? ఆ రోజు ఒక మాట చెప్పాను నేను ఆరంభంలో వచ్చినప్పుడు, ఐఎమ్ నాట్ గ్రేట్ స్పీకర్ బట్ ఐఎమ్ గాడ్స్ ప్రీచర్. నేను గొప్ప స్పీకర్ని కాదు, దేవుని బోధకుణ్ణి అని మాట చెప్పా. కానీ విచిత్రమైన తెలుసా, ఒక చోట ఇలాగే నేను వచ్చిన క్రొత్తలో ఒక వర్తమానం, ఒక చోట క్రిస్మస్ పెట్టాం మా పరిచర్యలో. అప్పటికి 6 నెలలైంది సేవకు వచ్చి. ఎవరిని పిలవాలనుకున్నప్పుడు దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి వర్తమానం చెప్పాను. ఒక 20 మంది దైవజనులు వచ్చారు, 1000 మంది ప్రజలు ఆ క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చారు. కొంతమంది కామెంట్ చేశారు, ఈడేంట్రా 6 నెలలు సేవకు వచ్చింది, వీడు పెద్ద స్పీకర్లా ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పి హేళన చేశారు. విచిత్రమైన తెలుసా, అలాగా వాక్యానికి ముందు హేళన చేసిన వాళ్ళు ఆ రోజు క్రిస్మస్ వర్తమానం ఇచ్చాను. వర్తమానం ఇచ్చిన తర్వాత అదే క్రిస్మస్లో 7 సేవకులు డేట్ తీసుకున్నారండి. 7 సేవకులు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎవరో అవమానిస్తే మనం ఆగిపోకూడదు, ఎవరో ఇబ్బంది పెడితే ఆగిపోకూడదు. మన గుండె లోపల ఒక గట్స్ ఉండాలా. మనం ఏ గోల్ పెట్టుకున్నామో దాన్ని సాధించే వరకు నిలబడాలా, దాని కొరకు పోరాడాలా. అది చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా, సేవ అయినా, ఏదైనా సాధించగలిగే గుండె నిబ్బరం, మన గుండె లోతుల్లో ఆ విజన్ ఉంటే ఎవడాపలేడు. మన చేతకానోళ్ళం కాదుగా. అన్నీ బాగుంటే ప్రతి ఒక్కరు అన్నీ చేస్తారు, అవునా కాదా? అన్నీ బాగలేనప్పుడే నిలబడాలా. అన్నీ బాగలేనప్పుడే వ్యాధి ఉంది, ప్రభు కొరకు నిలబడి, సమస్యలు ఉన్నాయి, ప్రభు కొరకు నిలబడి చూడు దేవుడు ఎలా హెచ్చిస్తాడో చూడు. అప్పుడు నేను ఎవరి దగ్గర ఏడ్చేవాడిని కాదండి, మా అమ్మ దగ్గర చెప్పేవాడిని కాదు. ఎందుకో తెలుసా, నాకు సమస్య వచ్చినప్పుడు నేను వద్దంటే సేవకిల్లో అంటారేమో, నా భార్య దగ్గర ఏడ్చేవాడిని కాదు. నేను చెప్పాను కదండి, మన కంఫర్టబుల్ లైఫ్ ఎందుకంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయండి అంటారేమో. ఎవరి దగ్గర చెప్పకుండా వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉండేవాడిని, ఇవన్నీ మామూలే అనేవాడిని. లోపలికి వెళ్ళి తలుపేసుకుని బోరున కన్నీళ్ళు కార్చే, దేవా నువ్వు పిలిస్తే కదా ఈ కంఫర్టబుల్ లైఫ్ వదులుకొని వచ్చాను, నువ్వు పిలిస్తేనే కదా నా ఆస్తిపాస్తులన్నీ పక్కన పెట్టి నీ కొరకు ఎంత కష్టపడుతున్నాను. వీళ్ళందరూ హేళనకరంగా మాట్లాడుతున్నారు, నా పని అయిపోయింది అని వెటకరంగా మాట్లాడుతున్నారు ప్రభువా అని బోరున ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. పడి లేచిన కెరటం వలె దేవుడు ఏ ప్రాంతంలో నన్ను బాధ పెట్టాడో, ప్రజలందరూ ఎక్కడ నిందించారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఎంతోమంది సేవకులు నన్ను, నా క్యారెక్టర్ని తొక్కేయడానికి, బురద చల్లడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఈరోజు నన్ను దేశవ్యాప్తంగా దేవుడు తీసుకెళ్ళాడండి. అందుకే నిన్ను హేళన చేసిన వాళ్ళు అక్కడే ఉంటారు, మళ్ళీ దేవుడు హెచ్చిస్తాడు. అందుకే మనం కృంగిపోకూడదండి. మన సమస్యను ఎవరి దగ్గర చెప్పకూడదు, పర సంబంధమైన ఎలీషా దగ్గర చెప్పాలా, నీ దైవజనుడి దగ్గరికి వచ్చి ఇంకెవరి దగ్గర చెప్పొద్దండి. ఎవరి దగ్గర చెప్పినా మనల్ని హేళన చేస్తారు. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరో ఉండరండి. ఎందుకో తెలుసా, మన బాధ మనకే తెలుస్తుంది. ఎవరు కూడా మనల్ని అర్థం, కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్నిసార్లు మనం కొంతమంది చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు, కానీ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ మారదు కదా. మారినప్పుడు వీళ్ళు అలా చేశారండి అందుకే ఇలా అయిపోయారండి అని అంటారు. అంతేకాని ఇప్పుడు మారారేమో, ఇప్పుడు వాళ్ళ స్థితిగతులు మార్చుకున్నారేమో అని అర్థం చేసుకునే మనుషులు మాత్రం కనిపించరు. అందుకే మన సమస్య వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కన్నీళ్లు విలువైనవి. బైబిల్ ఏమో తెలుసా, నీ కన్నీళ్లు ఎక్కడ దాస్తాడంట ఆయన? ఎక్కడండి? ఆయన కవిలలో దాస్తాడట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఏమి ఎక్కడేచ్చిందో తెలుసా, దైవజనుడు పాదాలు పట్టుకుంది. దైవజనుడు పాదాలు పట్టుకుని, అయ్యా ఆ రోజు చెప్పాను కదా అయ్యా నన్ను భ్రమ పెట్టొద్దని, నేను పెట్టనిమ్మని అడిగానా? నేను కాదు కదా అడిగింది, నువ్వే కదా అయ్యి అడిగిచ్చావు అంటే. గెహాజీ దగ్గర నవ్వింది, దైవజనుడి దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? నీకు సమస్య ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? మంచిగా ఉండాలా, మంచి బట్టలు వేసుకోవాలా, ఫేర్ అండ్ లవ్లీ ఎక్కువ పూసుకోవాలా, బయటకు వచ్చి పౌడర్ రాసుకుని ఏ సమస్యలు లేడు తిరగాలి, లోపలికి వెళ్ళి తెగేచ్చేయాలా. బయటకు వచ్చినప్పుడు మాత్రం నీ ఏడుపు ఎవరికే కనబడకూడదు. మొహం ఏంటి కందిపోయి ఎక్కువ నిద్రపోయా అనాలా. అంటే నీ ఏడుపు ఎవరికి కనబడకూడదు, ప్రజలు ఎవరికే కనబడకూడదు. నీ ఏడుపు ఒక్కడికే కనబడాలా, దేవుడి దగ్గరకు మాత్రమే కనబడాలా. నీ ఏడుపు చూస్తాడు ఆయన. విచిత్రం చెప్పనా, ప్రపంచంలో దేవుని కరిగించే శక్తి నీ కన్నీళ్ళకు మాత్రమే ఉంది. ఉందా లేదా? నినివే పట్టణస్తులు దుర్మార్గులు, కానీ యోనాను పంపించి మరో 40 రోజులు పోతారా అని చెప్పారు. చెప్తే ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే శాసనాన్ని మార్చలేదా? అంటే దేవుడు రాసిన శాసనాన్ని మార్చగలిగిన శక్తి ఈ ప్రపంచంలో నీ కన్నీళ్ళకు మాత్రమే ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. కానీ ఆ కన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాత్రం విడిచిపెట్టొద్దు, దేవుడి దగ్గరే. బయట మాత్రం హ్యాపీగా నీకు అంత అప్పులు ఉన్నాయా? ఏమి లేవు, సమృద్ధిగా ఉందండి అని చెప్పండి. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా అప్పులు ఏడవకో,
దేవుడి దగ్గర ఏడు, హ్యాపీగా ఉండు. కొంతమంది షుగర్ వచ్చేసిందండి, షుగర్ వస్తే చచ్చిపోయావా? షుగర్ వస్తే చచ్చిపోతారా? ధైర్యంగా నా షుగర్ వస్తే ఏమైందండి? దేవుడు నాకు మంచి హెల్త్ ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు, టాబ్లెట్లు వేసుకున్న ఫుడ్ తింటే దేవుడే అని చెప్పాలి. కానీ కొంతమంది ముందే అయిపోయిందండి జీవితం. ఏమైపోయింది? నీ మనసులో డిసైడ్ అయ్యావు. గుర్తుపెట్టుకో, ఏది వచ్చినా సరే నువ్వు ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? మరింత గట్టిగా చెప్పాలా? ధైర్యం. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో దేవుడు నిన్నంత శబాష్ బల నమ్మకమైన. ఎందుకో తెలుసా? ఇన్ని కష్టాల్లో కూడా ఓర్చుకుంటున్నావు, ఇన్ని ఇబ్బందులు కూడా ఓర్చుకుంటున్నావు, తట్టుకోగలుగుతున్నావు. కాబట్టి నీ సమస్యను తీర్చే బాధ్యత నాది అంటాడు. బయట ఇంత గంభీరంగా ఉండి లోపల వచ్చి ఏడుస్తున్నావు చూడు, ఆ ఏడుపు నాకు నచ్చిందిరా. ఆ ఏడుపు నేను చూస్తున్నాను. నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఆలోచించండి, బాధ అర్థం చేసుకునే మనసు దేవునికి ఉందా లేదా? ఉందా? మరి అలాంటప్పుడు అక్కడక్కడ ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? అక్కడక్కడ ఎందుకు సమస్యలు చెప్పుకుంటున్నావు? చెప్పకు. నీ సమస్య ఆర్చకపోగా తీర్చకపోగా నీకు సొచ్చు సలహాలు ఇచ్చి నిన్ను చెడగొడతారు. ఇప్పుడు నీకు నీ కుటుంబస్తులు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు యవనస్తులు, దగ్గరికి వెళ్ళి మా నాన్న రోజు కొట్టేస్తున్నాడు అని అంటే వచ్చారా బయటకు వచ్చాయి అంటారనరా? కొంతమంది పనికి మాలోళ్ళు అంటారు, అరే తండ్రి అన్న కొడతాడరా, ఆయన కొట్టకపోతే ఎవడు కొడతాడు? తల్లి అన్నకు తిడతాడురా, ఆమె తిట్టకపోతే ఎవరు తిడతారు? పెట్టినా తల్లే, తిట్టినా, కొట్టినా తండ్రే, తిట్టినా పెట్టినా తండ్రే. మా నాన్న కాకపోతే నన్ను ఎవడంటాడ్రా? అనాథలను అడిగి చూడండి, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వాళ్ళని అదిలించి వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. నువ్వు తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్ళు. మనం ధన్యులు కదండి, తల్లిని తండ్రిని ఇచ్చాడు దేవుడు, అన్నదమ్ములు ఇచ్చాడు కదా. అప్పుడు ఎందుకు మనం వాళ్ళని తిట్టినప్పుడు కొట్టినప్పుడు ఎందుకు బాధపడాలా? మీకు అర్థమైందా? ఆ సమస్యను కూడా నీ స్నేహితుల దగ్గర చెప్పకు. మరి ఎవరి దగ్గర చెప్పాలా? ప్రభు, నాలో తప్పు ఉందా, నాలో సమస్య ఉందా, సరి చేసుకోవడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ క్వాలిటీ గనురాల్లో ఏంటి? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. రెండోది ఏంటి? తన సమస్యను ఎవరికి చెప్పాలో అంటే దైవజనుడికి చెప్పింది. ఎక్కడ చెప్పాలో, ఎవరికి చెప్పాలో. అర్థమైందా? ఈ పగటి వేళ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండే. ఒకటి, మన ఇంట్లో, మన ఒంట్లో, మన కుటుంబంలో ఏ సమస్య అయినా ఉండని, సమస్య ఇంట్లో ఉంటుంది. నువ్వెవరి దగ్గర రావాలా? దేవుని దగ్గరికి రా. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు రాలేదమ్మా అని అంటే, వచ్చేసిందండి తలపోటు. మందిరానికి రా, తలపోటు తగ్గుద్ది. ఇంట్లో కూర్చుని టీవీ చూడడానికి ఉందా? మ్యూజిక్ వింటే ప్రశాంతంగా ఉందన్న, మరి మ్యూజిక్ పాడితే కూడా వస్తుంది. మందిరానికి వచ్చి ఆ తలపోటు తగ్గించుకోవచ్చుగా. నేను అనుభూతితో చెప్తున్నానండి. ఆ బ్రదర్ ఎదురుగా ఉన్నారు. నేను టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా, కొన్ని సందర్భాల్లో బలహీనతగా ఉన్నప్పుడు కూడా మందిరానికి వచ్చి పోడియం మీద కూలబడి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. నేను ఇప్పుడు ఇది 8వ సంవత్సరం నేను సేవకు వచ్చి ఏ కూడికి కూడా మానలా, బలహీనతను బట్టి. వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళాను. అంటే కొన్నిసార్లు కారు కాకపోయినా బండి మీద జర్కిన్ వేసుకుని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఏ కుడిక మానడానికి ఇష్టపడను నేను. వంక పెట్టుకుని మానను. మాకు బైబిల్ స్టడీ ఉంటుంది, ఆదివారం ఆరాధన ఉంటుంది. ఏ కుడికి వచ్చినా మానడానికి ఇష్టపడను. మా మందిరంలో పిల్లలు కూడా అలానే ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఎందుకు మాట చెప్తున్నట్టు? కొంతమంది మందిరాలు మానేయడానికి వంకలు వెతుక్కుంటారు, కానీ మనం అలాంటి వంకలు వెతుక్కోవడానికి వీలు ఉందా? కాబట్టి ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు భక్తుడు అంటాడు, నేను దేవుని మందిరములకు ఎప్పుడు వెళతానా అని అతనికి ఏముందట? ఏముంది? ఆసక్తి. దేవుని మందిరానికి రావడానికి ఆసక్తి ఉందమ్మా? చెప్పాలి గట్టిగా. లేదంట. ఉందా లేదా? రావాలి. వ్యాధున్నే, బాధున్నే, సమస్యనే, నువ్వు ఇక్కడికి వస్తే ఇక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ సమస్యను బట్టి, నీ సమస్యను తీర్చగలిగేది దేవుడే. అందుకే నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికి రావాలి, ఎవరికి చెప్పాలో వారికే. ఒకవేళ ఇక్కడ దైవజనులు లేకపోతే నువ్వు మోకరించి ఇక్కడ కన్నీళ్ళు విడిచి ఒక్కసారి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఆ సమస్య తీరకపోతే నన్ను అడగండి. అదే సమస్య అయినా సరే, అనుభవంతో చెప్తున్నా. మీకు ఎవరి దగ్గర చెప్పుకోకండి. మోకలు. అన్న బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుందట? నీ బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలా? మీ దైవజనుడితో చెప్పుకోవాలి. అర్థమవుతా? ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం. 2 ఒకసారి త్వరగా చెప్పండి. గొండ్రాలు ఏం చేసింది? సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో చెప్పుకుంది?
ఈ మాట వింటున్నప్పుడు ఈ రెండు విషయాలు మనం నేర్చుకుంటే మనం కూడా గనురాలు జాబితాలో ఉంటాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ఒక్కసారి కళ్ళు మూసి హృదయాన్ని తెరుద్దాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నిజమే, ఆవిడ ఎందుకు గనురాలుగా పిలవబడిందంటే తనకు సమస్య వచ్చినప్పుడు కూర్చుని ఏడవలా, నా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. సమస్య నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుడి మందిరానికి వచ్చావా? నీ దైవజనుడి దగ్గర చెప్పావా? లేదు. ఊత వైద్యుడి దగ్గరికి పరిగెడుతున్నావా? సిద్ధాంతి దగ్గరికి పరిగెడుతున్నావా? బూడిద గుమ్మడికాయల దగ్గరికి పరిగెడుతున్నావా? రక్ష రేకుల దగ్గరికి పరిగెడుతున్నావా? తావీదుల దగ్గర పరిగెడుతున్నావా? నీ ముందు నిలబడిన దైవజనుడు ఇవన్నీ చేసిన వాడే. కానీ నీ ముందు నిలబడిన దైవజనుడికి అర్థమయ్యింది, ఇవన్నీ నా కుటుంబాన్ని కాపాడలేవు, నాకు మోక్షాన్ని ఇవ్వలేవు. నాకు మోక్షాన్ని ఇవ్వగలిగింది దేవుడే, నా సమస్యను తీర్చగలిగేది దేవుడే. నాకు అర్థమైంది, అలనాడు గనురాలకు అర్థమైంది. ఈరోజు నువ్వు ఇక్కడికి ఏ సమస్యతో వచ్చావు నాకు తెలియ చెల్లి, ఏ సమస్యతో వచ్చావు నాకు తెలియ తమ్ముడా, నువ్వు ఏ సమస్యతో వచ్చావు నాకు తెలియ తల్లి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? నువ్వు ఏ సమస్యతో వచ్చావు నాకు తెలియదు, కానీ కరెక్ట్ అయిన ప్లేస్కి వచ్చావు, కరెక్ట్ అయిన వ్యక్తి దగ్గరకు వచ్చావు, సరైన దైవజనుడి దగ్గరకు వచ్చావు, సరైన మందిరానికి వచ్చావు. రెండోది ఏంటి తెలుసా? మౌనంగా ఉండక నీ సమస్యను ఇక్కడ చెప్పుకో. అలనాడు గనురాలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెప్పలా. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా నీ సమస్య హ్యాపీగా ఉన్నామని చెప్పు. కానీ ఇక్కడికి వచ్చావే, నీ హృదయంలో ఎంత బాధ ఉందో దేవుడికి తెలుసు, ఎంత వేదన ఉందో దేవుడికి తెలుసు. ఒక్క నిమిషం మోకాళ్ళు నీ నోరు తెరిచి కన్నీళ్ళు విడిచి, దేవా, గనురాలు నీ దగ్గరకు వచ్చి చెప్పుకుందే, ఈ పగటి పూట ఈ సమస్యతో బాధపడుతున్నానయ్యా, బిడ్డలు లేక బాధపడుతున్నానయ్యా, చదువులో ఫెయిల్ అయి బాధపడుతున్నానయ్యా, నా భర్త నన్ను సక్రమంగా పట్టించుకోలేక బాధపడుతున్నానయ్యా, నా భార్య గయ్యాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుందయ్యా, శరీరంలో రోగం వేధిస్తుందయ్యా, నేను వృద్ధాప్యలో ఉన్న నా బిడ్డలు సక్రమంగా పట్టించుకుని ఫుడ్ కూడా పెట్టలేకపోతున్నారయ్యా, నేను అనుకున్నది ఏది అవ్వట్లేదయ్యా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న అంశం ఏంటో తెలుసా? ఆ గనురాలు దైవజనుడు పాదాలు పట్టుకుని కన్నీరు విడిచినట్లుగా ఈ పగటి పూట ఒక్కసారి దేవుడి పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ప్రార్థన చేయగలవా? ఒక్క నిమిషం మోకరించి, దేవా, నా పరిస్థితి దయ్యా, నా బిడ్డే నా సమస్య, నా భర్తే నా సమస్య, నా చదువే నా సమస్య, నా పై ఆఫీసరే నాకు సమస్య, నా అన్నదమ్ములే ఒక సమస్య, నా ఇంటి పక్కవారే ఒక సమస్య, నా శరీరంలో జబ్బే ఒక సమస్య. ఈ పగటి వేళ ఒక చిన్న ప్రార్థన చేస్తున్నానయ్యా, నా బ్రతుకును మార్చుకుని నా సమస్యను నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా, నా సమస్య నుంచి విముక్తునిగా మార్చవా? చిన్న ప్రార్థన చేయి. నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ పగటి వేళ నిన్ను కూడా ఆయన హక్కును చేర్చుకోవడానికి సమయం కాదా? ఒక్క నిమిషం నీ గుండె లోతుల్లో ఈ వాక్యం అర్థమైతే, అన్నా, ఎస్, నేను ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం ఈ రోజే చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా వస్తాను, చూపించండి దయచేసి. బయట కూడా ఎవరో బ్రదర్ చేస్తారు, దయచేసి అలాగే ఎత్తుంచండి. మీ కొరకు ప్రార్థన. ఎవరైనా ఉన్నారా బయట? రక్షణ తీర్మానం, అన్నా నేను బాప్తిసం పొంది ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడుతున్నా అనుకున్న వాళ్ళు లోపల ఒక ఇద్దరు చేతులు ఎత్తారు. ఇంకెవరైనా దయచేసి, ఇంకెవరైనా, ఇది మత మార్పిడి కాదమ్మా, పక్కోళ్ళు ఏమనుకుంటారో, గ్రామస్తులు ఏమనుకుంటారో, కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అనుకునే సమయం కాదు ఇది. నీ బ్రతుకును మార్చి నీ సమస్యను తీర్చి నిన్ను పరలోక రాజ్యపు వారసుడిగా మార్చడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావో కఠినం చేసుకుని వెళ్ళిపోతావో, చాయిస్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. చివరిగా నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాలం వేళ మూడో దినం మొట్టమొదటి సెషన్లో నీ ప్రజలతో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అలనాడు గనురాలు ఎందుకు గనురాలైందో మాకు తెలియజేశారు.
మిగతా వాళ్ళైతే ఆ సమస్యలో ఎలా రియాక్ట్ అవుతారో మాకు తెలుసు. కానీ గనురాలైతే సమస్య ఇంట్లో ఉంది, ఆమె దైవజనుడి దగ్గరకు వచ్చింది. బయట వాళ్ళ పక్కనున్న శిష్యుడు అడిగినా సుఖంగా ఉన్నామని చెప్పింది. సమస్య ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పింది, ఎవరికి చెప్పాలో వారికి చెప్పింది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు, దేవా మా జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, కానీ ఎవరికి పడితే వాళ్ళు చెప్పుకుని అబాసు పాలైపోతున్నాం. ఎస్, నా బ్రతుకును కూడా మార్చుకుని ప్రభు కొరకు బ్రతుకుతా అని తీర్మానం చేసుకుని ఇద్దరు బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఏదైతే తీర్మానం చేసుకున్నారో మరణం వరకు గనురాలు వలె నీ కొరకు బలమైన విశ్వాసులుగా నిలబడ్డానికి, ఈ డెల్టా ప్రార్థనా మందిర సహవాసములో బలమైన పునాదుల వలె నిలబడ్డానికి అటువంటి కృపా భాగ్యం ఈ బిడ్డలకు దయచేయమని, ఇంకా కొంతమంది హృదయంలో తీర్మానం ఉన్నప్పటికీ కూడా ఎదరికి రాలేక, చెయ్యి ఎత్తలేక, మిగతా వాళ్ళు ఏమనుకుంటారని సిగ్గుతో ఎవరైనా ఉండిపోతే వాళ్ళ హృదయాన్ని కూడా బలపరిచి ధైర్యాన్ని, ప్రభువా నీ కొరకైన విశ్వాసాన్ని కలిగించమని మరొకసారి తీర్మానం చేసుకుని బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.